చట్టం ప్రకారం కౌలు రైతులను చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను కౌలు రైతులకు కూడా రైతు భరోసా కౌలు రైతులకు కూడా పంటల బీమా కౌలు రైతుల నుండి కూడా ఎంఎస్పీకి పంటల కొనుగోలు కౌలు రైతులను కూడా ఎంఎస్పీకి పంటల కొనుగోలు కౌలు రైతులకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు. గత ప్రభుత్వం కౌలు రైతుల గురించి మాట్లాడలేదు, వాళ్ళకి ఎటువంటి సహాయం అందించలేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులను మేము గుర్తిస్తాము, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రైతు భరోసాగా ఎకరానికి 15,000 ఇస్తామనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టారు. అట్లాగే 2023 సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఒక బహిరంగ లేఖ కౌలు రైతులకు కూడా రాశారు. ఆయన హామీ ఇచ్చారు, మేము గుర్తిస్తాము, మిమ్మల్ని సహాయం చేస్తామనేటువంటిది. ఆయన భరోసాతో మొత్తం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కౌలు రైతులందరూ కూడా బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించారు. ఇవాళ 7 నెలల కాలం గడిచింది. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నలుగురు మంత్రివర్గ సభ్యులతో ఒక ఉపసంఘాన్ని కూడా వేశారు. వాళ్ళు విధి విధానాలని రైతు భరోసా కోసం రూపొందిస్తున్నటువంటిది మనం చూస్తున్నాము. ఈ 15వ తారీఖు నాటికి నివేదిక వస్తుంది. కానీ ఈలోపు కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామనేటువంటి విషయాల్ని ఈ నివేదికలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాలా ఆతృతగా కౌలు రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. సీజన్ ప్రారంభమైంది, పంటలు వేసుకుంటున్నారు, కౌలు ఇప్పటికే చెల్లించున్నారు. కానీ ఈసారి అయినా మాకు రైతు భరోసా అందుతుందా లేదా, అసలు మాకు గుర్తింపు కార్డు వస్తుందా అనేటువంటి ఆందోళనలో కౌలు రైతులు ఉన్నారు. అందుకే ఇవాళ వివిధ జిల్లాల నుంచి ఒక 60 మంది కౌలు రైతులు ఇక్కడ ప్రజాభవన్కి వచ్చారు. ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చారు. ఇక్కడ అధికారులని దివ్య గారిని అట్లాగే చిన్నారెడ్డి గారిని కూడా కలిశారు. వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని రైతులుగా గుర్తించండి, మాకు గుర్తింపు కార్డు ఇవ్వండి, కౌలు రైతుల చట్టాన్ని అమలు చేయండి, అట్లాగే మా దగ్గర కూడా పంట ఎంఎస్పీతో కొనండి, ఏదైనా పంట నష్టపోతే మాకు కూడా పంటల బీమా ఇవ్వండి, లేదా పంట రుణాన్ని కూడా మాకు అందేటట్టు చూడండి. అట్లాగే రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో ఆ సహాయాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వంచండి అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి అర్జీగా ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఈ మొత్తంగా రైతు స్వరాజ్య వేదిక 2022లో చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేసింది. దీని మీద దాదాపు 20 జిల్లాలలో 35 గ్రామ పంచాయతీల్లో మేము చేశాము. దాదాపు 7,000 మందిని చేసినప్పుడు 2,700 మంది కౌలు రైతులు ఉన్నట్టు వచ్చింది. అంటే దాదాపు 36% మంది కౌలు రైతులు ఉంటారు రాష్ట్రంలో. అంటే సుమారుగా 65 లక్షల మందికి రైతులు ఉంటారు అనుకుంటే సుమారుగా 22 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారు అనేటువంటిది మా అధ్యయనం. అట్లాగే ఇవాళ ప్లానింగ్ కమిషన్ కూడా అంతకుముందు చేసినటువంటి అధ్యయనంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ డాటాలో కావచ్చు, చాలామంది కౌలు రైతులు లక్షల సంఖ్యలో ఉన్నట్టు నివేదికలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. గత ప్రభుత్వం మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళని గుర్తించకుండా అన్యాయం చేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనేటువంటి మాట అటు రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాళ్ళందరూ ఇవాళ అధికారంలో ఉన్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళల్లో 80% ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆగాలంటే కూడా కౌలు రైతులను గుర్తించాలి, వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని తెచ్చింది కనుక ఆ చట్టాన్ని అమలు చేయాలనేటువంటిది కూడా కౌలు రైతులు అడుగుతున్నారు. మీ ప్రభుత్వం ఏముంది, మీరు తెచ్చిన చట్టాన్ని అమలు చేయండి, దరఖాస్తులు గ్రామాల్లో తీసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, మాకు గుర్తింపు కార్డు ఇవ్వండి. ఇచ్చేసారు వాళ్ళు కూడా. ఇవాళ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే ఉప సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీ దృష్టికి కూడా ఈ మొత్తం అప్లికేషన్లు తీసుకెళ్తామని చెప్పారు. సబ్ కమిటీలో కూడా చర్చిస్తామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘంలో ప్రభుత్వం సీరియస్గానే ఉంది. మేము ఏదైతే హామీ ఇచ్చామో దాని ప్రకారం కట్టుబడి ఉంటామనేటువంటిది చిన్నారెడ్డి గారు చెప్పారు. ఈ రైతు ఆత్మహత్య కుటుంబాలను సందర్శించినప్పుడు ఖచ్చితంగా చెప్పారు, వాస్తవ సాగుదారులకు మేము ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా న్యాయం చేస్తామన్నారు. ఇక్కడ 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 136 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంట్లో 42 మంది పూర్తిగా భూమి లేని కౌలు రైతులు. మరికొంతమంది 80% కొంత భూమి ఉండి కొంత కౌలుకు తీసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 2018 నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు, కౌలుకు తీసుకున్న కుటుంబాలకు అట్లా రైతు బీమా రాక, ఇట్లా 194 జీవో అమలు కాక తీవ్ర ఇబ్బందుల్లో ఉంటున్నారు. పంట నష్టం కూడా భూ యజమానుల అకౌంట్లో పడుతుంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే తక్షణం కౌలు రైతులను గుర్తింపు అనేది ఈ జూన్ జూలై నుంచే స్టార్ట్ కావాలా, లేకపోతే ఈ సంవత్సరం కట్టే ప్రీమియం అంతా భూమి గల రైతులకే అందుతుంది. రైతు భరోసా
తర్వాత రేపు పంట నష్టపరిహారం అన్నీ కూడా భూమి యజమానులకే పోతుంటే ఇట్లా ఆత్మహత్య చేసుకున్న మంజులక్క లాంటి భర్త వాళ్ళ లాంటి పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి రాష్ట్రంలో తక్షణం పెట్టుబడి పెట్టేది కౌలు రైతు, నష్టపోయేది కౌలు రైతు, వ్యవసాయం చేసేది కౌలు రైతు, కానీ డబ్బులన్నీ భూ యజమానికి పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం కౌలు రైతులను గుర్తించాలా. ఉపసంఘం కూడా రేపు రికమెండేషన్స్ 15వ తారీఖు ఇచ్చే రికమెండేషన్లో ఖచ్చితంగా కౌలు రైతులకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం సెప్టెంబర్ 13వ తేదీ అన్నగారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ లెటర్ రాశారు. మేము భరోసా, మీరు మాకు ఓట్లు వేయండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది అన్నారు. వచ్చి 7 నెలలైంది. వాళ్ళ గురించి ఇంకా ఒక ముచ్చట కూడా స్టార్ట్ కాలే. తక్షణం కౌలు రైతులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులు మేము ఒక 7-8 సంవత్సరాల సంది కౌలు చేస్తున్నాము. దాంతో అప్పుల బాధ భరించలేక కౌలు కట్టలేక మా ఆయన ఆత్మహత్య చేసుకుని నేను ఇప్పుడు ఒంటరి మహిళ. నేను కూడా అదే స్థాయిలో ఉండి నా భర్త నడిపించే స్థాయిలోనే నేను కూడా కౌలు చేస్తున్నాను. నాకు కూడా ఒక కౌలు రైతునని ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని, మా రైతులందరికీ గుర్తింపు కార్డు, మేము కౌలు రైతులమని గత పోయిన ప్రభుత్వం అన్న గుర్తింపబడలేదు కదా, ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కౌలు రైతులని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. అదే 30 సంవత్సరాలు అయితే నాకున్నది 2 ఎకర్లు, అదే 25,000 ఎకర్ భూమి ఉన్నది. అదే మందు పోతలకు కొట్టే మందులకు వేరే తాడికి డబ్బులు తీసుకొని రాలా, తీసుకొని వచ్చి మా కౌలుకు వాళ్ళు ఏమంటున్నారు కదా, మీరు నా అకౌంట్లో పడితే డబ్బులు నేను ఇయ్యా అంటే ఈయోడు నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాడికి చేస్తున్నా కానీ ఏమంటే ఈయోడు 5 ఎకర్లు ఉన్నది, ఏమని కౌలు బాపు నాకు ఇస్తేనే నేను ఇస్తా, లేకుంటే నేను ఇయ్యా అని చెప్పిండు. మాకు ఏదన్నా పత్రము ఇయ్యాలా కౌలు. పేరు బోయిన్ మైపాల్, మాది యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఈ కౌలు రైతుగా నేను చేస్తున్నాను. నేను అనేక పర్యాయాలు వారితో కూడా మాట్లాడాను. అనేక సార్లు కూడా నష్టపోతున్నాను. లాస్ట్ టైం ఒక 5 ఎకరాలు నేను వరి సాగు చేసినాను. వరి సాగు చేస్తే కూడా పంట దశ చేతికొచ్చే టైంలోనే మా బోర్లు మొత్తం ఎండిపోవడం జరిగింది. అటు పంట కౌలు కట్టిన, భూమి యజమానికి కౌలు కట్టిన, పంట నష్టం మొత్తం నాది నష్టపోయినా దాదాపుగా నాకు ఒక 1 లక్ష రూపాయల నష్టమే జరిగింది. వ్యతిరేకం రివర్స్లో కట్టేసిన డబ్బులు. దానివల్ల కౌలు రైతులను ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వము డబ్బులు ఉన్నోళ్ళకే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంది, నిజంగా పేదవాళ్ళకి కానీ నిజంగా సాగు చేస్తున్న వాళ్ళకి కానీ సహాయం చేయట్లేదు అని ఒక కోపం అనేది ప్రజల్లో గ్రామాల్లో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చింది, మేము తప్పనిసరిగా కౌలు రైతులని వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళకి ఆదుకుంటాము, వ్యవసాయం చేయని వాళ్ళకంతా డబ్బులు ఇచ్చేది, దానికి మేము వ్యతిరేకమని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. అప్పుడు జయరాం రమేష్ గారు కూడా భారత్ జోడో యాత్ర అప్పుడు చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు బహిరంగ లేఖ రాశారు. బట్టి విక్రమార్క గారు కూడా అనేకసార్లు చెప్పారు. కాబట్టి పాత ప్రభుత్వం పందాలో కాకుండా కొత్త ప్రభుత్వం వేరే పందాలో వెళ్లాల్సిన అవసరం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది. తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి కౌలు రైతులని ఐడెంటిఫై చేయడానికి 2011 చట్టం ఉంది. దాని ప్రకారం కూడా కలెక్టర్లకి వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. కౌలు రైతులు తగ్గించి దరఖాస్తులు తీసుకోవాలి. తీసుకుని గ్రామ స్థాయిలోనే నిర్ధారించవచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఎవరు ఏ రైతు ఎవరి భూమి తీసుకుని సాగు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దరఖాస్తులు తీసుకొని మీరు గ్రామ స్థాయిలోనే గ్రామ సభ పెట్టి నిర్ధారించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి రైతు భరోసా అందించడానికి వీలవుతుంది, రైతు బీమా అందించడానికి వీలవుతుంది. పంట బీమా కానీ, పంట నష్టపోతే నష్టపరిహారం కానీ, పంట అమ్ముకుంటే కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అన్ని విషయాల్లో కూడా కౌలు రైతులు 10 సంవత్సరాలుగా కూడా అన్యాయం జరిగింది. కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు చాలా కోపంతో ఉండినారు. ఇప్పుడు అదే పందా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు అనేది కౌలు రైతులు అందరూ కూడా కోరుకుంటున్నారు. 22 లక్షల మంది కౌలు రైతులు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆశ వమ్ము కాకుండా చూసే బాధ్యత ఈ 4 మంత్రుల సబ్ కమిటీ మీద కూడా ఉంది. రైతు భరోసా గైడ్లైన్స్లో ఇది హైయెస్ట్ ప్రయారిటీ, వాళ్ళు కౌలు రైతుల గుర్తింపు అనే దానికి ఇవ్వాలి. ఇదే విషయాన్ని మేము వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాము, రెవెన్యూ శాఖ మంత్రిని కోరుతున్నాము, బట్టి విక్రమార్క గారిని కూడా కోరుతున్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాము. తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలని అందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేయడానికి వచ్చారు. ఈసారి కనుక మళ్ళీ ఈ సీజన్లో కూడా, ఇప్పుడు సీజన్ మొదలైపోయింది, మళ్ళీ ఈ సీజన్లో కూడా అంత భూ యజమానుల వైపుకే కౌలు రైతుల నిర్లక్ష్యం జరిగితే మళ్ళీ చాలా పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది.